Hey guys, good morning. Welcome and welcome back to my YouTube channel. This is my second day in my live. కొంచెం క్లోజ్ కొద్దాం చూపిస్తా. మమ్మీ ఈరోజు దోశ పిండి పెట్టింది. సో మార్నింగ్ లేవగానే మార్నింగ్ అంటే ఇప్పుడు అరౌండ్ 12 అవుతుంది. ఇప్పుడే లేచిన నేను. సో ఇప్పుడు దోశలు వేసుకొని తింటా. Let's do it. Can you believe I am making my own dosha? Yes, of course. I can do anything. I'm pure wife material. పని రాదని తక్కువంచన అస్సలు వేయకండి. అన్ని పనులు వచ్చు కానీ చేయడానికి బద్ధకం. షెఫ్ లాగా చేసి ఇప్పుడే చూపిస్తాం. చుట్కీలో చూడు. వినేష్ వేసేసిన ఎంత రౌండ్గా మీరు వేస్తారా? ఎంత రౌండ్గా? గాయస్ హాయ్. నా బ్యాడ్ లక్ ఏంటంటే దోశ వేసిన తర్వాత మమ్మీ చట్నీ చేయలేదని చెప్పింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? వేసిన దోశ పడేయలేను కదా, అట్లనే తింటాయి. దరిద్రం ఎప్పుడు నా చుట్టే ఉంటుంది, ఎప్పుడు కూడా. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొకటి సరే కానీ మీలో దోశ ఎవరెవరికి ఇష్టమో నాకు కింద కామెంట్స్ చేయండి. మా ఇంట్లో వీక్లీ 2 days దోశ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే దోశ ఈజ్ మై ఫేవరెట్. ఎవ్రీడే ఐ కెన్ ఈట్ దోశ, ఎవ్రీడే. లిటరల్లీ నేను దోశలో చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ కూడా చేస్తాను. ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటా. అవి షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తా. ఉట్టి దోశ తిని డే గడపాలి. గైస్ మా మమ్మీ ఏదో చేస్తుంది, నేను చూపిస్తా. సీక్రెట్ వెళ్దాం. మమ్మీ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు మమ్మీ? నిన్నేం తీస్తలేను, నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు అంతే. నిన్నేం పెట్టా యూట్యూబ్లో, చెప్పు నువ్వు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చెప్పవా? మాట్లాడవా? మాట్లాడవా? మాట్లాడు మమ్మీ. మమ్మీ ప్లీజ్. యూట్యూబ్లో వీడియోస్ పెట్టొద్దంట మమ్మీవి. పోనీలే, మమ్మీ వీడియోస్ అని అదిగా చాలా మెల్లిగా అప్లోడ్ చేస్తా. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా. ఒక నిమిషం నా ట్రైపోడ్లో సెట్ చేసుకుంటున్నా. ఫస్ట్ క్యామ్ని, నా చెట్లను చూపిస్తా, ఓకేనా? సో ఇవి నా చెట్లు. ఒకటి సర్ప్రైజ్ చూపిస్తా. ఇది నా చెట్లు. మా ఎల్లో ఫ్లవర్. వావ్, నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇది కొద్దిగా ఆగి దీన్ని తెంపుకుంటా. నేను తెంపుకున్న జడలు పెట్టుకుంటా. ఇది బ్రయోఫిలం లాంటిది, చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు మంచిగా బాగా అనిపిస్తుంది. ఇది మల్లెపూలు. ఇది మనీ ప్లాంట్ కూడా చాలా పెద్దగా అవుతుంది. ఐమ్ హ్యాపీ. ఎల్లో ఫ్లవర్ ఇస్ మై ఫేవరెట్. ఇంకా ఇది కొంచెం పేల్ ఎల్లో అయితే నాకు చాలా ఇష్టం. ఎనీహౌ ఇప్పుడు మందం అయితే ఇన్నే చెట్లు పెట్టుకున్నాం. ఇక్కడ సైడ్ కి కూడా ఒక తులసి చెట్టు, ఇంకొకటి. మధ్యాహ్నం అన్నం తిన్నా, హెయిర్ టై చేసుకొని రెడీ అవుతున్నా. బయటికి వెళ్ళేది ఉంది మాకు, కానీ వెళ్దాం అనుకునే లోపే వర్షం పడుతుందని ఇక స్నాక్స్ తినుకుంటూ కొంచెం సేపు టైం పాస్ చేసిన. పొటాటో చిప్స్ అంటే నాకు చాలా ఇష్టం. ట్యూషన్కి కూడా వచ్చేసిన. ఈరోజు ట్యూషన్కి వెళ్ళినాం. లిటిల్ ఆర్ట్స్ విద్దాను. అసలు ఎప్పుడు చదవడు, రాస్తూనే ఉంటాడు. ఇన్కంప్లీట్స్ అన్ని. ట్యూషన్ అయిన తర్వాత ఇక ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో ఇంట్లో ఒక స్టవ్ తీసుకోవాలని అనుకున్నాం. ఇక ఫైనల్లీ డే వచ్చింది అనుకుని స్టార్ట్ అయినాం. ఇక ఇక్కడ నేషనల్ మార్ట్కి వెళ్ళినాం. అక్కడ చాలా ఒక్కటి చూసి సరిపోదు కదా, మనకు అన్నీ చూడాలనిపిస్తుంది. అన్నీ ఉట్టి చూసుకున్న అట్లా ఏదో సంబరం కదా. ఫైనల్లీ ఏ స్టవ్ తీసుకోవాలో అర్థమైతలేదు. నెక్స్ట్ మంత్ నేను ఇది కూడా తీసుకుందామని ఫిక్స్ అయినా. ఇంట్లో ఏదో ఒకటి తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా ఇంటి కోసం అని. ఈ స్టవ్, కింద స్టవ్ నాకు రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంది. సో మాకు ఎక్కువ అవసరం పడది కాబట్టి 2 cylinder స్టవే తీసుకుందామని ఫిక్స్ అయ్యి ఇక 2 cylinder స్టవే తీసుకున్నాం. ఇది అరౌండ్ 5000 ఉంది దీని రేట్ వచ్చేసి.
సో, ఫైనల్‌గా ఇది తీసుకున్నాం. బటర్‌ఫ్లై కంపెనీ గూడా బావుంటదని విన్నా. ఎక్స్‌చేంజ్ ఆఫర్ వచ్చేసి 4000కి మాకు. ఇంటికొచ్చిన తర్వాత మమ్మీకి జూపిస్తే మమ్మీ ఫుల్ హ్యాపీ అయింది. ఒకసారి మీరే చూడండి పాలు రియాక్షన్. పొంగిస్తున్నాం ఫస్ట్. నేను నాకే చాలా ఎక్సైట్‌మెంట్ ఉండే. మమ్మీ హ్యాపీనెస్ గూడా చాలా ఉండే. ఒకసారి చూడండి. అక్కడ ఆ కార్నరే అసలు చేంజ్ అయిపోయింది ఒక్క ఐటెమ్ తోటి. లిటరల్‌గా నాకప్పుడు అనిపిచ్చింది. ఒక ఐటెమ్ తోటి ఇంత చేంజెస్ ఉంటాయా అని. సేమ్ మన లైఫ్‌లో గూడా ఒక్క మంచి పనితోటి లైఫ్ కూడా చేంజ్ అయితది గదా! మమ్మీ రియాక్షన్ ఎట్లుంది జూడండి. హ్యాపీ ఫీల్ అయింది. మమ్మీ హ్యాపీ ఫీల్ అయితే నేను గూడా హ్యాపీ ఫీల్ అయితా. నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టం. షీ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఫైనల్లీ పాలైతే పొంగిపోయినాయి. నాకు పాలు పొంగిన తర్వాత ఏదో ఒకటి చేయాలి. స్పెషల్ చేయాలనుకున్నా మంచూరియా చేసుకొని తిన్నాం. మంచూరియాస్ కూడా చాలా చేసినా. మస్తు టేస్టీ ఉండే. సరే నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ప్లీజ్. అండ్ చాలా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ లాంటివి నేను ప్రొవైడ్ చేస్తాను నా వీడియోలో. కాబట్టి